నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఇది MI32 మోడల్ నెంబర్ L32 M5 AL. ఇందులో ఈ బోర్డు వచ్చింది. ఈ బోర్డు వస్తే ఇక్కడ 1118 ఐసీ ఉంది. ఇక్కడ ఆ ఐసీ ఇవి రెండు 3.3, ఇవి రెండు 1.8 కదా. 1.8 రెండు ఫుల్ షార్ట్. 1.8 ఐసీ కూడా ఓపెన్ చేసి చూసినా సరే ఫుల్ షార్ట్ కనిపిస్తే వెంటనే ఇంకా మెయిన్ ఐసీ కూడా ఓవర్గా హీట్ ఎక్కుతుంది. ఫుల్ షార్ట్ ఉంటే ఇంకా మెయిన్ ఐసీ కంప్లైంట్. కాబట్టి తీసేసి సేమ్ బోర్డు, వేరే బోర్డు మన దగ్గర ఉంటే అది వేసాను. వేస్తే ఇప్పుడు పిక్చర్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. కరెక్ట్గా సరిపోయిందా, లేకపోతే పిక్చర్ అయినా రివర్స్లో కానీ లేకపోతే ఎలా వస్తుంది అన్నది ఒకసారి చూద్దాం. అంటే ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ చెప్తాను. ఇది కంప్లైంట్, అంటే మ్యాపింగ్ వస్తుంది. ఇది క్లియర్గా లేదుగా. ఎంఐలో సేమ్ బోర్డు వేసినా సరే మ్యాపింగ్ కంప్లైంట్ వచ్చింది. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి మ్యాపింగ్ కంప్లైంట్ అన్నది చూద్దాం. టీకాన్లోనా బోర్డులోనా అన్నది చూద్దాం. ఈ ప్యానల్స్ మ్యాపింగ్ కంప్లైంట్ వస్తే ఇందులో సర్వీస్ మెనూ అది పెద్ద తలకైనప్పటి పని కాబట్టి సింపుల్గా ఎలా చేయాలన్నది చెప్తాను. మ్యాపింగ్ కంప్లైంట్, మ్యాపింగ్ రెక్టిఫై ఎలా చేయాలో చెప్తాను. సేమ్ టీకాన్ ఇచ్చాడు కాబట్టి ఇందులో మ్యాపింగ్ పాయింట్, ఈ టీకాన్లో మ్యాపింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరు మైక్రోస్కోప్లో పెట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎక్కడ ఏంటన్నది మళ్ళీ నేను వివరంగా చెప్తాను. ఈ రిజిస్టర్, ఇక్కడ రిజిస్టర్ లేదు. ఈ రిజిస్టర్ తీసి ఇక్కడ వేయాలి. ఈ రిజిస్టర్ తీసి ఇక్కడికి మారిస్తే మ్యాపింగ్ కంప్లైంట్ పోద్ది. మ్యాపింగ్ పాయింట్స్ ఇవి. ఈ రిజిస్టర్ ఓపెన్ చేసి వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఐరన్ బాగాలేదు, మరి వేరే ఐరన్ మార్చాను. ఈ పేస్ట్ ఇక్కడ తీసేసి ప్లేస్ మార్చాలి. రిజిస్టర్ది స్కూల్ ఏమనుకున్నాం తప్ప అయితే తీరిపోయాయి.
ఫ్రెండ్స్ కాపు పట్టేసి మార్నింగ్ బోర్డు మార్చిందా మదర్ బోర్డు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. మ్యాపింగ్ చేయాలి. బోర్డు 13 కదా. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏదైతే జాయింట్ చేసామో జాయింట్ చేసిన పాయింట్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ పాయింట్. అది రిజిస్టర్ బాగాలేదు కాబట్టి డైరెక్ట్గా జాయింట్ చేశాను. ఇప్పుడు పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం, మ్యాపింగ్ పోయిందా లేదని. ఓకే ఫ్రెండ్స్, మ్యాపింగ్ పోయింది, మ్యాపింగ్ కంప్లైంట్ లేదు. నేను ఏదైతే టీకాన్ మీద పాయింట్ రిజిస్టర్ షిఫ్ట్ చేశానో అది మార్కింగ్ చేసిన ఫోటో కూడా మనకి వీడియోలో సెండ్ చేస్తాను. ఈ ప్యానల్స్ ఎంఐలో ఈ చిన్న టీకాను గన్ టైప్ టీకాన్ ఉన్న ప్యానల్స్ ఎప్పుడైనా మ్యాపింగ్ కంప్లైంట్ వస్తే సింపుల్ పద్ధతి అనమాట ఇది. అంటే సాఫ్ట్వేర్ గట్రా చేసుకోవడం అంటే ఎంఐలో సాఫ్ట్వేర్ పని బేగా అవుతుంది కాబట్టి ఈ విధంగా దీన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. చూసుకోండి అంతాను. ఓకేనా ఫ్రెండ్స్, మన శ్రీ వెంకటేశ్వర తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్.